అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం నేను ఉన్న ప్రాంతం ఎర్రకాలువ జలాశయం దిగువ ప్రధాన కాలువ దెబ్బతిన ప్రాంతంలో ఉన్నాను. ఏదైతే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం ఉందో 2018 వరదల నేపథ్యంలో దిగువకు విడుదల చేసే ప్రధాన కాలువ కుడి రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతిని కొట్టుకుపోయిన పరిస్థితి మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. 2018 ఆగస్టులో వచ్చిన భారీ వర్షాల కారణంగా వరదల నేపథ్యంలో కుడి రిటైనింగ్ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. అప్పుడు వరద ప్రధాన కాలువ ఏదైతే ఉందో అంటే జలాశయం నుంచి దిగువకు వరద విడుదల చేసినప్పుడు పూర్తిగా కిందగా కాలువ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇది ప్రధాన కాలువ దిగువకు విడుదల చేసే క్రమంలో కుడి రిటైనింగ్ వాల్ వరద దాటికి పూర్తిగా ధ్వంసమై పంట పొలాల మీదకి అదేవిధంగా గ్రామాల మీద విరుచుకుపడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో వందల ఎకరాలు పంట పొలాలు నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా గ్రామాలు కూడా నీట మునిగినే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా 2018 నుంచి నేటికి సుమారు 5 నుంచి 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎర్రకాలువ జలాశయం యొక్క కుడి రిటైనింగ్ వాల్ నేటికి నిర్మాణ పనులు పునాది పడని పరిస్థితి. అయితే ఇక్కడ రైతులు ప్రతి ఏటా కూడా వందల ఎకరాల పంటకు నష్టపోతున్న పరిస్థితి. ప్రతిసారి వరదల నేపథ్యంలో జలాశయం నుంచి వరద దిగువ విడుదల చేయడం, ఈ నేపథ్యంలో పంట పొలాల మీద పడి రైతులు పంట నష్టపోతున్న క్రమంలో ఇప్పటికీ అధికారుల్ని నాయకుల్ని ఎన్నోసార్లు రైతులు కలిసినప్పటికీ కూడా ఫలితం లేదని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి. ఈ ఎర్రకాలువ జలాశయం ఏదైతే ఉందో దీని పూర్తి సామర్థ్యం 4 TMCలో ఉండగా ఈ ప్రధాన కాలువ దెబ్బతిన్న నేపథ్యంలో ప్రతి ఏటా కూడా పూర్తి స్థాయి నీటి నిల్వను ఉంచకుండా ఎప్పటికప్పుడు వరదను ప్రాజెక్టులకు వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న 3 నియోజకవర్గాలు ఏదైతే ఇటు గోపాలపురం, నిడదవోలు, అదేవిధంగా తాడేపల్లిగూడెం పరిధిలో ఉన్నటువంటి వందల ఎకరాల పంట పొలాలు అయితే నీట మునగటం, పంట నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఏటా దీనికోసం కూడా ప్రభుత్వం నష్టపోయిన రైతుల కోసం 7 కోట్ల వరకు కూడా నష్టపరిహారాన్ని చెల్లిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కూడా దీనిపై చర్చించడం జరిగింది. ప్రతి ఏటా నష్టపరిహారంగా 7 కోట్ల ఖర్చులు వెచ్చించాల్సి వస్తుంది. రైతులు పంటను కోల్పోతున్నారు, తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కావున ఈ నేపథ్యంలో 10 కోట్లు ఖర్చు పెడితే 10 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన దిగువ కాలువ కుడి రిటైనింగ్ వాళ్ళు అయితే నిర్మించవచ్చు అని చెప్పి ఆయన కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికీ కూడా 6 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా నేటికి ఈ కాలువను కానీ ఈ జలాశయాన్ని కానీ పట్టించుకునే నాదుడు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారుతుంది. రైతులు ఆవేదన పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు స్పందించి దీన్ని ఎర్రకాలువ జలాశయం ఏదైతే ఉందో దీని దిగువ ప్రధాన కాలువ యొక్క పనులను పునరుద్ధరించి కాలువ యొక్క రిటైనింగ్ వాల్ నిర్మించి పంట నష్టాన్ని అయితే తగ్గించాలని కోరుకుంటున్న పరిస్థితి. ఆర్టీవీ జంగారెడ్డిగూడెం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.